హలో వెల్కమ్ టు ఐమ్ అను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మొన్న పోయిన వీడియోలో నేను పెరుగు గడ్డగా కావాలంటే ఎట్లా తోడేయాలో టిప్ చెప్తాను కదా, ఇప్పుడు చూసేద్దాం రండి. నేను కుండలో తోడు వేసుకుంటున్నానండి. పెరుగు గోరువెచ్చని పాలల్లో మనం విస్కరేసి ఈ విధంగా కలుపుకోవాలి. బాగా పైన నురుగులు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, పైన నురుగులు వస్తున్నాయి కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని ఈ విధంగా మళ్ళీ ఒకసారి తోడు వేసుకుంటాం కదా. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి స్పూన్తో. ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి విస్కర్ తోటి ఈ విధంగా మనము కలుపుకోవాలండి. పెరుగంతా పాలకి పట్టాలి కదా. ఓకే, ఈ విధంగా మనం కలిపితేనే పెరుగు గడ్డగా మంచిగా వస్తుంది. కలిపిన తర్వాత చూడండి, చివర్లో ఏమన్నా గడ్డలు ఏమైనా ఉంటే ఇట్లా నీట్గా అనుకొని దాని మీద మూత పెట్టుకోండి. మామూలుగా మనం కిచెన్లో అటు ఇటు కదులుతూ ఉంటాము, అటు ఇటు పనిలో పడి ఏదో టచ్ చేస్తూ ఉంటాం కదా. పెరుగు తోడి వేసిన వెంటనే దాన్ని కదిలించొద్దు. ఒక సెల్ఫ్లో టవల్ వేసి ఆ కుండని దానిపైన వేసి మళ్ళీ ఈ టవల్ దానిపైన కప్పాలి. మనం సింగిల్గా వేసుకొని దానిపైన కప్పాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే